నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాలలో ఘనంగా నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి వేడుకలు, పాదయాత్ర, రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి ఫరూక్. ముస్లిం సమాజం యొక్క అభ్యున్నతికి కృషి చేసేందుకు జమాతుల్ ఉలేమా వల్ ఐలం ఫౌండేషన్ ట్రస్ట్ లోగో ఆవిష్కరణ. అధ్యక్షులు హజరత్ అబ్దుల్ హాదీ సాహెబ్. ఆళ్లగడ్డ మండలం కృష్ణాపురం గ్రామానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేటా పల్లకి ఘనంగా స్వాగతం పలికి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పూజలు. నంద్యాల ఆయుష్ యోగా సెంటర్లో చిన్నారులకు నిర్వహించిన బాల విజ్ఞాన శిక్షణ శిబిరం ముగింపు. యోగా గురువు ఆనంద్ గురూజీ సులోచన. సంక్రాంతి పర్వదినం ముగిసిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. నంద్యాల బస్టాండ్లో తిరుగు ప్రయాణికులతో రద్దీ నెలకొంది. నంద్యాల స్వర్గధామం అందమైన బృందావనం, స్వచ్ఛాంధ్ర శ్మశాన వాటిక, 500 మొక్కలు నాటిన వైద్యులు సుందరీకరణంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. డాక్టర్ మధుసూదన్ రావు. సిరివెల్ల బలిజపేటలో భిక్షగాలు నటిస్తూ చిన్న పాపను కిడ్నాప్, కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తం, భయాందోళనలో గ్రామస్తులు. బండి ఆత్మకూరు మండలం పెద్దదేవల పురాణంలో వెలిసిన ఏకశిల అభయాంజనేయ స్వామికి అమావాస్య ప్రత్యేక పూజలు, పోటెత్తిన భక్తులు. బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో ఉద్రిక్తత చోటు. అల్లా బకాష్ కిస్తీని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టడంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన. నమ్మించి పెళ్లి చేసుకుని యువతిని వదిలేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కోవెలకుంట్ల కోర్టు 14 రోజుల రిమాండ్ తరలింపు. సిఐ హనుమంతు వివరాలు వెల్లడి. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరియు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు నంద్యాలలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ పార్టీ శ్రేణులతో కలిసి నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ తెలుగువారికి ఒక గుర్తింపును, ఆత్మగౌరవాన్ని అందించిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాలాంటి సామాన్య మైనార్టీ బిడ్డకు రాజకీయాల్లో గుర్తింపునిచ్చి మంత్రిని చేసి ఈ స్థాయిలో నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన పెట్టిన రాజకీయ భిక్ష వల్లే నేను నేడు మీ ముందు ఉన్నా, ఈ హోదాలో ఉన్నా అన్నారు. ₹2 కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా అవసరాల వంటి పథకాలతో పేదవాడి ఆకలి తీర్చిన అపరదానకర్ణుడు ఎన్టీఆర్ అని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మి పాలన సాగించిన యుగ పురుషుడు అని, ఎన్టీఆర్ గారు కన్న కలలు నిజం చేసే దిశగా నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలే ఈ ప్రభుత్వానికి దిక్సూచి అని కొనియాడారు. అనంతరం వర్ధంతిని పురస్కరించుకొని నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు. యువత మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు. ఆయనకు ఘనంగా నివాళులు సమర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు 1980 పార్టీ స్థాపించిన వెంటనే 6 నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అనేకమైన సంక్షేమమైన పథకాలను అందించారు. ₹2 కిలో బియ్యాన్ని, ఇవన్నీ ఎన్నో పెన్షన్ పథకాలను, ఎన్నో రెడ్డి కర్ణాల రద్దును, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ప్రజలకు ఎంతో మేలు చేశాడు. ఆనాటి జ్ఞాపకాలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఆ రోజు
ఎన్టీ రామారావు వెంట మన ఫరూక్ సార్ నడుస్తూ ఈ రోజు పార్టీలో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి మహా వ్యక్తి కాబట్టి సార్ కూడా ఆయన అడుగుజాడలు ఆయన ఆశయాలు సిద్ధాంతాలను కూడా అమలు చేస్తున్నారు కాబట్టి అంత మహోన్నతమైన ఆశయాలను రామారావు గారు ప్రజల్లోకి చొచ్చుకొని చేపించినాడు. అవే ఈ రోజు కూడా పాటిస్తున్నాము. అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా అవే పాటిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలోకి పయనిస్తూ చేస్తున్నారు. కాబట్టి ఆయన ఘనమైనటువంటి నివాళులు సమర్పిస్తున్నందుకు ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా మనం ఎన్టీఆర్ జయంతి వర్ధంతి ఇక్కడనే జరుపుకుంటున్నాం. మనము ప్రతి సంవత్సరం ఇట్లా మనము ఏమంటే ఇప్పుడు కాదు, పదవిలో ఉన్నా కానీ లేని కానీ ఎప్పుడు మనం ఎన్టీ రామారావు గారి ఆశయాలను, ఎన్టీఆర్ గారి వాళ్ళు ఏమేం చేశారో, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం కానీ పేదలకు ఎంత ఆదుకున్నారో అందరికీ తెలుసు. అట్లానే ఇట్లాంటి మహానాయకుడు ఒక సినిమా ఫీల్డ్ లో కూడా కాదు, రాజకీయ ఫీల్డ్ లో కూడా వీళ్ళు చాలా అంటే చాలా మన ప్రజల కోసం బాగా చేశారు. అట్లానే నంద్యాలలో కూడా మా నాన్నగారికి అవకాశం ఇచ్చారు. మనం ఈ పార్టీలో 83 నుంచి ఇప్పుడు వరకు ఏ జెండా మారకుండా ఒక తెలుగుదేశం జెండానే పట్టుకొని ఇప్పుడు వరకు మనం తెలుగుదేశం పార్టీలో ఉంటామంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు, అది ఒక ఎన్టీ రామారావు గారు ఆశయాల వల్లనే. ఖచ్చితంగా మేము కూడా ఇట్లానే ఈ ఆశయాలకి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. జమాతుల్ ఉలమా వల్ ఆయుమా ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో ముస్లిం సంక్షేమానికి పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. నంద్యాల భీమవరం రోడ్లోని ఈద్గా నందు జమాతుల్ ఉలమా వల్ ఐలం ఫౌండేషన్ ట్రస్ట్ ఆల్ హిందూ కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు మౌలానా అబ్దుల్ హాదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రస్ట్ సభ్యులు షరీఫ్ సాహెబ్, కరీముల్లా సాహెబ్, మౌలానా ఇత్రిజ్, మౌలానా మెహబూబ్ బాషా, కాజీ నూర్ అహ్మద్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ లోగో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో మైనార్టీ సంక్షేమం కొరకు పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు వారికి అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు రూపొందించడం జరిగిందని, దానికే జిల్లాలోని ఇమాంలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 9వ తేదీ నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు రంజాన్పై భారీ బహిరంగ సభతో పాటు ట్రస్ట్ యొక్క కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు. इस जमातुल उलमा वल अइम्मा फाउंडेशन का जो है इनेकाद हुआ था बड़ों की निगरानी में। उस जलसे के अंदर हमारे मिनिस्टर जनाब NMD फारूक साहब और उनके 2 फर्जंदान और हमारे जो है मस्जिद के मुतवल्ली मनियार खलील अहमद साहब और दीगर मुख्तलिफ जो है डॉक्टर इम्तियाज अहमद साहब और मुख्तलिफ जो है अहबाब शामिल थे। उन बड़ों की निगरानी में ये जमातुल उलमा वल अइम्मा फाउंडेशन जो है शुरू हुई और लगभग जो है 2 महीना 1.5 महीना हो गया। काम जो है बड़ी अच्छी तरह से हमारे जो है उलमाए कराम जो है कर रहे हैं। और आज ये जो मशवरा हुआ कि अपने इलाकों में जो बिदआत हैं और जो शकीलियत के फितने के नाम से जो चीज़ उभर कर आ रही है उसके ताल्लुक से, ख़त्म नबूवत के ताल्लुक से, लिहाजा आज तमाम बातें उमूर जो पेश हुई हैं रहमतुल्लाहि व बरकातुहु व मग़फ़िरतुहु। అల్హమ్దులిల్లాహ్ ఈరోజు నంద్యాల పట్టణంలో మస్జిద్ అల్ ఫుర్ఖాన్లో నంద్యాల జిల్లా జమాతుల్ ఉలమా వ అయిమ్మా ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, జిల్లా మొత్తం ఆధ్వర్యంలో ఈ ఉలమా యొక్క సదస్సు నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ముస్లిం మైనారిటీలో ఉన్న వెనుకబడిన జాతుల గురించి, వెనుకబడిన వర్గాల గురించి, ఆ తర్వాత వీరి యొక్క జీవిత విధానాలను తీర్చిదిద్దడం కోసము అన్ని రకాలుగా ఏ విధంగా ఈ కమిటీ ద్వారా వారికి సహాయ సహకారం అందించగలరు అనే విషయంపైన చర్చించడం జరిగింది. ఈ జమాతుల్ ఉలమా వ అయిమ్మా ట్రస్ట్ ఇది ఒక్క కమ్యూనిటీకి సంబంధించిన మాత్రమే, పార్టీకి కానీ ఎటువంటి వేరే విధాలుగా ఆలోచన కానీ లేదు. ముఖ్యంగా కమ్యూనిటీ యొక్క అట్టడుగు పేద వర్గాలకు, అదేవిధంగా ఆలగడ్డ మండలం కృష్ణాపురం గ్రామానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
పార్వెట పల్లకి ఘనంగా చేరుకుంది. అనంతరం గ్రామంలోని తెలుపుల వద్ద గల స్వామి కొలువుదీరి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. తిరునాళ్ల సందర్భంగా బొమ్మలు, గాజులమ్మే దుకాణాలతో గ్రామం కలకలలాడింది. భక్తుల భద్రత కోసం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల ఆయుష్ యోగా సెంటర్ నందు చిన్నారులకు సంక్రాంతి సెలవుల సందర్భంగా వివిధ విభాగాల నందు శిక్షణ 9 రోజుల పాటు ఇవ్వడం జరిగింది. ఆటలు, పాటలు, సంగీతం, నాట్యం, సంస్కృతి సంప్రదాయాలు మరియు భగవద్గీత శ్లోకాలు నేర్పించడంతో పాటు చదువు సులభంగా ఎలా చదవాలో ఇవ్వడం జరిగింది. అపర్ణ దీపిక ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఆయుష్ యోగా నిర్వాహకులు ఆనంద్ గురూజీ, సులోచన తదితరులు పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల్లో మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంపై నిర్వాహకులను అభినందించారు. వాటి గురించి తెలియజేస్తూ పిల్లలకు చదువులో ఏ విధంగా పట్టు సాధించాలనే విషయాల గురించి నేర్పిస్తూ పిల్లలకి ఇక్కడ బోరు కొట్టకుండా ఆటపాటలు, అలాగే క్లాసికల్ డ్యాన్స్, భరతనాట్యం ఇవన్నీ కూడా కేవలం ఈ 10 రోజుల కాలంలో నేర్పించడం అనేది చిన్న విషయం కాదు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అపర్ణ గారికి, అలాగే గాయత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కేవలం 10 రోజుల్లోనే పిల్లలు ఇంత చక్కగా నేర్చుకున్నారంటే భవిష్యత్తులో వారికి ఇలాంటి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యోగా కేంద్రంలో రేపటి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి కూడా పిల్లలకి ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యోగా కేంద్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయము నంద్యాల పట్టణం మరొకసారి జయగురు. ప్రశ్నలు మరియు వాటితో పాటు వారికి భవిష్యత్తులో ఉపయోగపడే కథలు ఇలాంటివన్నీ మనం ఆలయాల్లో ఎందుకు ప్రవేశించాలి, దేవీ దేవతల గురించి, అలాగే మన సైన్స్ సంస్కృతికి ఉన్న సంబంధం ఇలాంటివన్నీ వారికి తెలియజేయడం జరిగింది. వారందరూ నేర్చుకుని పిల్లలు వారు ఎంతో ప్రదర్శనగా తక్కువ సమయంలోనే చాలా బాగా నేర్చుకున్నారు. 10 నుంచి 1 గంట వరకే అని మొదటగా చెప్పడం జరిగింది. తర్వాత పిల్లలు 10 నుంచి 4 వరకైనా పేరెంట్స్ అంగీకరించి వారు మా దగ్గరికి పంపించారు. ప్రతిరోజు వారికి అల్పాహారాన్ని, భోజనాన్ని ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు మరియు సంగీతం మాస్టారుగా శ్రీమతి గాయత్రి గారు మరియు యోగా గురువుగా కొల్లి సూర్యనారాయణ గురూజీ గారు మమ్మల్ని మొట్టమొదటగా ప్రారంభింపజేయడానికి, దీనికి ప్రోత్సహించడానికి. సంక్రాంతి పర్వదినం ముగిసిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. నంద్యాల బస్టాండ్లో తిరుగు ప్రయాణికులతో రద్దీ నెలకొంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇతర దూర ప్రాంతాల నుంచి పండుగకు వచ్చిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో తాకిడి మరింత పెరిగింది. బస్టాండ్లలోనూ రద్దీ కనిపించింది. నంద్యాల నుంచి విజయవాడ, గుంటూరు ప్రాంతాల వైపుకు వెళ్లే బస్సులు 90 నుంచి 100 మందికి పైగా ప్రయాణికులతో నడుస్తున్నాయి. ఆదివారం మరింత రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో అదనపు సర్వీసులు ఏర్పాటు చేస్తామని రవాణా శాఖ అధికారులు తెలిపారు. మీ వస్తువులపై కూడా నిఘా ఉంచండి. ఏ మాత్రం ఏమరపాటు తగదు. పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోన్లను ఇవ్వకండి. జాగ్రత్త. ప్రయాణికుల మాదిరిగానే ఉంటూ, ప్రయాణికులలాగానే తిరుగుతూ, ప్రయాణికులలోనే కలిసిపోయి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారి విజ్ఞప్తి. జేబు దొంగలున్నారు, జాగ్రత్త. జేబు దొంగలున్నారు, జాగ్రత్త. ప్రయాణికులారా, బస్ స్టాండ్ ప్రాంగణంలో బస్సు రాక కోసం ఎదురుచూస్తున్న సమయంలో కానీ, మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ, బస్సులో ప్రయాణించే సమయంలో కానీ మీ ఆభరణాలు, సెల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు, పర్సులు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి. దొంగలున్నారు, జాగ్రత్త.
వస్తువులపై కూడా నిఘా ఉంచండి. ఏ మాత్రం ఏమరపాటు తగదు. పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోన్లను ఇవ్వకండి. బస్టాండ్ ప్రాంగణంలో పురుషులు మరియు స్త్రీలలో కూడా దొంగలున్నారు. జాగ్రత్త. ప్రయాణికుల మాదిరిగానే ఇస్తూ ప్రయాణికులు లాగానే తిరుగుతూ ప్రయాణికులతో కలుపుకొని నంద్యాల నవనిర్మాణ సమితి మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్గా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూ శ్మశాన వాటిక స్వర్గధామం నందు 500 పూల మొక్కలు నాటడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 ప్రోగ్రాం కింద దాతలతో చనిపోయిన ప్రతి హిందువు యొక్క అంత్యక్రియలకు ఉపయోగపడడానికి ఒక శ్మశాన వాటికను నంద్యాల నవనిర్మాణ సమితి ఏర్పాటు చేసింది. 2018లో చంద్రబాబు నాయుడు చేత మరియు 2025 అక్టోబర్లో జిల్లా కలెక్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత 2 సార్లు స్వచ్ఛ భారత్ అవార్డులు తీసుకున్న ఒకే ఒక శ్మశాన వాటిక నంద్యాల స్వర్గధామం. మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేత 2024 మరియు 2025 సంవత్సరంలో 5500 మొక్కలు నాటించడం జరిగింది. ఈ రోజు నాటిన మొక్కలతో పూర్తిగా 6000 పూల మొక్కలు నాటిన ఒకే ఒక్క హిందూ శ్మశాన వాటిక రాష్ట్రంలోనే నంద్యాలగా నిలిచిపోతోంది. చనిపోయిన ప్రతి హిందువుకు అన్ని వసతులు సౌకర్యాలు కలుగజేస్తూ నంద్యాల చుట్టుపక్కల 15 కిలోమీటర్ల వరకు కూడా అన్ని పల్లెటూరులకు స్వర్గధామం సేవలు అందించడానికి తయారైంది. ఒకసారి కమ్యూనిటీ హాల్లో సమోసా బిస్కెట్స్ అందరూ డాక్టర్లు అక్కడ శివుని విగ్రహం రావాలి. రండి మారం శేషయ్య గారు, మా హరి కూడా వచ్చినాడు. రా హరి. సార్ ఒక్క నిమిషం సార్. సిరివెల్ల మండల కేంద్రంలోని బలిజపేట ఎస్బీ నగర్లో శనివారం భయాందోళన కలిగించే ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని 2 వ్యక్తులు భిక్షగాలలో నటిస్తూ ఓ ఇంటి వద్ద అన్నం పెట్టండమ్మా అని అడిగారు. ఇంటి యజమాని లోపలికి వెళ్లగా అక్కడున్న చిన్న పాపను కిడ్నాప్ చేయడానికి యత్నించారు. పాప మెడపై కత్తి పెట్టి తల్లిని బెదిరించగా ఆమె కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. దీంతో వారు పరారయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలిక తల్లితో వివరాలు సేకరించారు. నిన్న మధ్యాహ్నం 1:30కి వచ్చింది. మేము పాపని తీసుకొని పోతా అంటే ఇవ్వలేదని మమ్మల్ని కత్తి చూపి బెదిరించింది. నేనైతే ఖచ్చితంగా తీసుకుపోతా అని, మీరైతే అడ్డు తప్పని నేను తీసుకుపోతా. మేము ఆమె ఎన్నుకుంటుందని కొట్టినాం. కొట్టిన తర్వాతకి ఆమె అయితే నేను తీసుకుపోతాను గేట్ వరకు వచ్చింది. వచ్చిన తర్వాతకి మేము ఆమె మూతి స్కార్ఫ్ ఇగ్గుతుంటే పాపని ఇసిరేసి పారిపోయింది. మళ్ళీ ఈ రోజు పొద్దున స్నానం చేస్తుంటే ఆ గోడ చాటు నుంచి తొంగి చూస్తుంది. ఫస్ట్ నేను పట్టించుకోలేదు ఎవరో లేని, ఎందుకు మళ్ళీ చూసిందని చూస్తే ఆవిడ. మేము చూసేసరికి అటు సైడ్ వారిపోయింది. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవల పురాణం నందు వెలసిన ఏకశిల అభయాంజనేయ స్వామికి మౌని అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి ఏకశిల అభయాంజనేయ స్వామికి ఆకు పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించామని, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, రాత్రి 2 గంటలకు మహా మంగళహారతి ఉంటుందని ఆలయ నిర్వాహకులు శివరాజ్, యోగి రవితేజలు తెలిపారు. ప్రతి నెల అమావాస్య రోజున ఏకశిల అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటామని, పరిసర ప్రాంత గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇక్కడ పెద్దదేవలాపురం దగ్గర శ్రీ ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు మౌని అమావాస్య సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఉదయం నుంచి. అలాగే రాత్రి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అయినటువంటి డ్రామాలు, కోలాటాలు, భజనలు మొదలైన కార్యక్రమాలు ఈ ఆలయం దగ్గర జరుగుతున్నవి. కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే ప్రతి అమావాస్య, ప్రతి నెలలో వచ్చే అమావాస్య కూడా ఇక్కడ పూజలు జరుగుతాయి. కాబట్టి మీరు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్.
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని అల్లాబకాష్ కిస్తీని రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు పగలగొట్టడంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కిస్తీని పగలగొట్టిన దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బేతంచెర్ల పోలీసులు గ్రామానికి చేరుకుని సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. తరతరాలుగా హిందూ ముస్లింలు కలిసికట్టుగా జరుపుకుంటున్న దర్గా ఉర్సుకు సంబంధించిన కిస్తీ పగలగొట్టడం మత సామరస్యాన్ని భంగం కలిగించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపించారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి ఉడిసేది ఉడుసుకొచ్చామంటారు. ఉడుసు చేసుకొని ఇది తరతరాలుగా మా పూర్వీకుల నుంచి దాదాపు 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఉరుసు మహోత్సవానికి అడ్డంకి తగిలి కావాలనే ఆ కిస్తీకి సంబంధించిన తొట్టిని శిథిలం చేయాలన్న ఉద్దేశంతో రాత్రి 11 గంటల నుంచి సమ్మెటలు తీసుకొని గండ్ర తీసుకొని పగలగొట్టి మత సామరస్యాన్ని విఘాతం కలిగించే విధంగా ప్రజలందరినీ రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో కావాలనే ఈ దారుణానికి పాల్పడినాడు. కాబట్టి అతని మీద ఎవరైతే ఈ శిథిలానికి కిస్తీ తొట్టికి సంబంధించి శిథిలం చేసిన వ్యక్తిని చట్టబద్ధంగా చర్య తీసుకొని అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజలందరి తరపున ఈ గ్రామం తరపున మేము పోలీసు వారిని ప్రభుత్వం వారిని న్యాయం చేయాలని కోరుతున్నాం. సభాముఖంగా కోరుకున్నది ఏమనగా ఈ దర్గా దగ్గర కిస్తీ సంవత్సరాల కొద్దీ చేస్తూ ఉన్నారు పూర్వము. కానీ ఈ కిస్తీ దర్గా దగ్గర ఉన్న కిస్తీని నాది అని ఒక ఆసామి ఆక్రమించుకొని ఉన్నాడు. కానీ దానిపైన మా గ్రామ ప్రజలు వాళ్ళు కోర్టుకు పోగా ఆ కేసు కోర్టులో ఉన్నది. కానీ కోర్టులో ఉన్న కేసుని కాదని ఆ వ్యక్తి ఆ కిస్తీ వేసే కుండని దౌర్జన్యంగా పగలగొట్టినాడు. ఆ పగలగొట్టిన వ్యక్తి పైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఆకుమల్ల గ్రామానికి చెందిన మహేష్ డిఎస్సి కోచింగ్ సమయంలో కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం కంబదహాలకు చెందిన సారమ్మ అనే యువతితో ప్రేమలో పడి 2 ఏళ్లు కలిసి సహజీవనం చేశారు. అనంతరం మహేష్కు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రావడంతో ముఖం చాటేశాడు. ఆ యువతి ఒత్తిడి చేయడంతో ఎవరికీ తెలియకుండా కర్నూలులో గుడిలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత నువ్వు నాకు నచ్చడం లేదని భార్యకు చెప్పకుండా సొంత గ్రామానికి మహేష్ వచ్చేశాడు. సమాచారం తెలుసుకున్న యువతి ఆకుమల్ల గ్రామం చేరుకొని మహేష్ ఇంటి వద్దకు చేరుకుంది. మహేష్ ఇంట్లోకి రానియకపోవడంతో నెల రోజులు గ్రామస్తుల సహాయంతో వేచి చూసింది. మహేష్తో పాటు కుటుంబ సభ్యులు యువతిపై దాడి చేయడంతో పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి కోవెలకుంట్ల కోర్టులో ప్రభుత్వ టీచర్ను జడ్జి ముందు హాజరుపరచగా విచారించి 14 రోజులు రిమాండ్ ఆదేశించారు. పోలీస్ స్టేషన్లో ముఖ్యర సారమ్మ అని చెప్పేసి సి బెల్గల్ మండలానికి చెందినటువంటి ఈమె ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈమె 2023, 24, 25 టైంలో ఈ అమ్మాయి మాంటిసోరీ స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు కర్నూలు టౌన్లో నివసిస్తుండేది. అదే టైంలో ఈ సంజామల మండలం ఆకుమల్ల గ్రామానికి చెందినటువంటి కాలింగిరి మహేష్ అని చెప్పేసి ఇతను డిఎస్సి ప్రిపేర్ అయ్యేదానికని చెప్పేసి వెళ్ళి ఈ అమ్మాయితో పరిచయం పెంచుకొని చనువుగా ఉన్నట్టు, తర్వాత ఈ అమ్మాయి వెంటపడి ప్రేమిస్తున్నానని చెప్పేసి చెప్పి ఉంటే లాస్ట్కి ఈ అమ్మాయికి దగ్గర రాణించకపోతే అక్టోబర్ 29వ తారీఖున లాస్ట్ ఇయర్ 2025 ఒక టెంపుల్లో వెళ్ళి ఒక పసుపు తాడు కట్టి ఈ అమ్మాయిని ఇతను పనిచేస్తున్నటువంటి సిద్ధాపురం ఆలహరి మండలం సిద్ధాపురం దగ్గర గూళ్యమని ఉంటుంది, అక్కడ వెళ్ళి ఒక ఇల్లు తీసుకొని నివసించి కాపురం చేసినాడు. తర్వాత ఈ అబ్బాయి ఇంకా అమ్మాయిని వదిలించుకోవాలని చెప్పేసి నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో, నీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేసి ఈ అమ్మాయిని మోసం చేసినట్టు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దీంట్లో సంజామల ఎస్ఐ రమణయ్య ఇన్వెస్టిగేషన్ చేసినాడు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఈమె చెప్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా విచారించడం జరిగింది. అదేవిధంగా ఈ అమ్మాయి 14వ తారీఖున మళ్ళీ ఇంటి దగ్గర వెళ్ళి ఇంట్లో రాణించుకోవాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి చెప్తే
ఈ అమ్మాయిని కొట్టడం కూడా జరిగింది. దానిపైన కేసు నమోదు చేసినాము. అదేవిధంగా ఈ ఎస్ఐ గారు అంతా విచారిస్తే ఇవన్నీ వాస్తవాలని చెప్పేసి తేలడం జరిగింది. దానిపైన ఇతన్ని 15వ తారీఖున ఈ కాలింగిరి మహేష్ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. ఈ అమ్మాయిని కూడా ముఖ్య సారమ్మను కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాలకు పంపించి ఈ టెస్ట్లన్నీ కూడా చేయించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాలలో ఘనంగా నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి వేడుకలు, పాదయాత్ర, రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి ఫరూక్. ముస్లిం సమాజం యొక్క అభ్యున్నతికి కృషి చేసేందుకు జమాతుల్ ఉలేమా వల్ ఐలం ఫౌండేషన్ ట్రస్ట్ లోగో ఆవిష్కరణ, అధ్యక్షులు హజరత్ అబ్దుల్ హాదీ సాహెబ్. ఆళ్లగడ్డ మండలం కృష్ణాపురం గ్రామానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేటా పల్లకి ఘనంగా స్వాగతం పలికి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పూజలు. నంద్యాల ఆయుష్ యోగా సెంటర్లో చిన్నారులకు నిర్వహించిన బాల విజ్ఞాన శిక్షణ శిబిరం ముగింపు, యోగా గురువు ఆనంద్ గురూజీ సులోచన. సంక్రాంతి పర్వదినం ముగిసిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. నంద్యాల బస్టాండ్లో తిరుగు ప్రయాణికులతో రద్దీ నెలకొంది. నంద్యాల స్వర్గధామం అందమైన బృందావనం, స్వచ్ఛాంధ్ర శ్మశాన వాటిక 500 మొక్కలు నాటిన వైద్యులు సుందరీకరణంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. డాక్టర్ మధుసూదన్ రావు. సిరివెల్ల బలిజపేటలో భిక్షగాలను నటిస్తూ చిన్న పాపను కిడ్నాప్, కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తం, భయాందోళనలో గ్రామస్తులు. బండి ఆత్మకూరు మండలం పెద్దదేవల పురాణంలో వెలిసిన ఏకశిల అభయాంజనేయ స్వామికి అమావాస్య ప్రత్యేక పూజలు, పోటెత్తిన భక్తులు. బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో ఉద్రిక్తత చోటు, అల్లా బకాష్ కిస్తీని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టడంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన. నమ్మించి పెళ్లి చేసుకుని యువతిని వదిలేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కోవెలకుంట్ల కోర్టు 14 రోజుల రిమాండ్ తరలింపు, సిఐ హనుమంతు వివరాలు వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.